వేళ లోక్సభ తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. అయితే ప్రియాంక గాంధీకి ఈ లిస్టులో స్థానం దక్కలేదు. ప్రియాంక పేరు ఈ జాబితాలో ఎందుకు లేదు? ఆరోగ్య కారణాలతో దూరంగా ఉంటానన్న సోనియా మళ్లీ బరిలో ఎందుకున్నట్లు? లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రాజకీయ వేడి మొదలైపోయింది. ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో 11, గుజరాత్లో 4 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే తొలి జాబితాలో ప్రియాంక గాంధీ వాద్రా పేరును మాత్రం ప్రకటించలేదు. నిజానికి అనారోగ్య కారణాల వల్ల మాజీ అధ్యక్షురాలు సోనియా ఈసారి పోటీ చేయరని, ఆ స్థానంలో ప్రియాంక నిలబడవచ్చని తొలుత ప్రచారం జరిగింది. అయితే యూపీ తూర్పు ప్రాంత ఇన్ఛార్జిగా ఎన్నికల బాధ్యతలు తలకెత్తుకున్న ప్రియాంక పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు నిర్వర్తించడానికి వీలుగా ఆమెను పోటీకి దూరం పెట్టారని అంటున్నారు. హంగ్ పార్లమెంటే గనుక ఏర్పడితే సోనియా పాత్ర కీలకమవుతుందని, రాహుల్ నేతృత్వాన్ని అనేక యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో సోనియా పోటీ చేయడం అనివార్యమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లోక్సభకు పోటీ చేయడం సోనియాకి ఇది 6సారి కాగా రాహుల్ కు 4సారి. 15 మంది జాబితాలో ఉన్న మిగిలిన ప్రముఖుల్లో మాజీ మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, జితిన్ ప్రసాద్, ఆర్పీఎన్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని తమ పూర్వ నియోజకవర్గాల నుంచే బరిలో దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్మల్ ఖత్రీ ఫైజాబాద్ నుంచి, గుజరాత్ పీసీసీ మాజీ చీఫ్ భరత్ సింహ సోలంకి ఆనంద్ నియోజకవర్గం నుంచి పోటీకి ఖరారయ్యారు. యూపీ నుంచే ఎక్కువ మంది పేర్లు తొలి జాబితాలో ఉన్నాయి. షహరన్పూర్ నుంచి ఇమ్రాన్ మసూద్, ఉన్నావ్ నుంచి అను టాండన్, అక్బర్పూర్ నుంచి రాజారాంపూల్, జాలాం నుంచి బ్రజ్లాల్ ఖబ్రీ పేర్లను ప్రకటించారు. ఎస్పీ, బీఎస్పీలో పొత్తుకు నిరాకరించడంతో యూపీలోని మొత్తం 80 సీట్లకు తాము పోటీ చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ప్రియాంక సారథ్యంలో యూపీలో ఎన్నికలకు వెళ్తున్న కాంగ్రెస్ ఆ రాష్ట్రం నుంచే ఎక్కువ మంది పేర్లను ప్రకటించింది. యూపీ తరువాత ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి ఎక్కువ మంది పేర్లు ఉన్నాయి. అహ్మదాబాద్ వెస్ట్ నుంచి రాజు పార్మర్, వడోదరా నుంచి ప్రశాంత్ పటేల్, ఛోటా ఉదయ్పూర్ నుంచి రంజిత్ మోహన్ సింహ్ రత్వాలు బరిలో దిగనున్నారు.